ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో ప్రార్థించారా? దేవుని వాక్యం చదివారా? దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనలో చాలామందితో ప్రభువు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మనలో చాలామంది చెడుతనాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. కొంతమందికి దేవుడన్నా దేవుని సన్నిధన్నా ఇష్టం ఉండదు, కానీ లోకమన్నా, సినిమాలన్నా, వ్యర్థమైన బొమ్మలన్నా, భయంకరమైన అశ్లీల చిత్రాలన్నా, సినిమా పాటలన్నా, పోకిరి మాటలు, చేష్టలను బైబిల్లో రాయబడింది. ఇవన్నిటినీ చాలామంది ప్రేమిస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. బాప్తిస్మం తీసుకొని కూడా సినిమాలు, సీరియళ్ళు విడిచిపెట్టలేని వారు, వాటిని ప్రేమించేవారు చాలామంది ఉంటారు. సినిమా పాటలు వినాలని, చెడును ఎక్కువగా జీవితంలో ఆస్వాదిస్తూ చాలామంది అందులో నిజమైన సంతోషం దాగి ఉన్నట్లుగా సాగిపోతూ ఉంటారు. కానీ వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనం. కీర్తన 97:10. చెడుతనమును అసహ్యించుకొనుడి. ఎంత అద్భుతమైన మాట! యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. అవును, చెడుతనమును అసహ్యించుకోవాలి. నీ జీవితంలో ఎప్పుడైతే చెడుతనమును నువ్వు అసహ్యించుకుంటున్నావో, నీవు దేవునికి దగ్గరవుతున్నావని, తద్వారా నీ అభివృద్ధి ప్రారంభమవుతుందని ఒక గొప్ప సంకేతం లేదా గుర్తు. దేవుని బిడ్డలారా, నువ్వు చెడుతనాన్ని ఇంకా ప్రేమిస్తున్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడు వర్ధిల్లలేవు. ఉదయకాల సమయంలో నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆలోచన విధానం, క్రియలు నీలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతుండగా పశ్చాత్తాపడు, ఇది మొదలుకొని చెడుతనమును అసహించుకో, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు, ఆయన ఇచ్చు గొప్ప దీవెనలు అనుభవించు. పరిశుద్ధ తండ్రి, నీ కొందనాలు. చెడుతనమును ప్రేమించువారుగా ఎంతమంది ఉన్నారో వారిని క్షమించండి. ఇది మొదలుకొని చెడుతనమును అసహించుకొని ముందుకు వెళ్ళేవారుగా చేయమని, తద్వారా గొప్ప దీవెనలు పొంది నీ కృపను నాయన అనుభవించువారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.